నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు స్పోర్ట్స్ డిస్కషన్. వరుస విజయాలతో టాప్ 3లో ఉన్న రెండు దిగ్గజ జట్ల మధ్య ఇవాళ ఐపీఎల్ సమరం జరగబోతోంది. నువ్వా నేనా అంటూ రెండు జట్లు భీకర పోరుకు రెడీ అయ్యాయి. రెండు జట్ల టీమిండియా యువ ఆటగాళ్లు సారథ్యం వహిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని రజత్ పటీదార్ ముందుండి నడిపిస్తూ ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ ని ఆల్రౌండర్ అక్షర్ పటేల్ లీడ్ చేస్తున్నారు. బ్యాటింగ్ బౌలింగ్ లో రెండు జట్లు సమతూకంగా కనిపిస్తున్నా ఈ మ్యాచ్ లో విజయం ఎవరిది, ఎవరు గెలిచినా టాప్ ప్లేస్ ఖాయమేనా? ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ బలాలేంటి? ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధించే అవకాశం ఉంది? తదితర అంశాలకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా చంద్రశేఖర్ గారు అలాగే మోహన్ గారు ఉన్నారు కాబట్టి విల్ టాక్ టు బోత్. అంటే వీళ్ళిద్దరితో మాట్లాడి చాలా విషయాల గురించి మాట్లాడుకుందాము. సో ముందుగా మీతో స్టార్ట్ చేస్తాను. మోహన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మ్యాచ్ కంటే ముందు ఒక్కసారి నిన్నటి మ్యాచ్ గురించి కూడా అనలైజ్ చేసుకుందాం. జీటీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఒక మ్యాచ్ అంటే గెలిచేసి నిన్నటి. అంటే ఆల్మోస్ట్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఆర్ఆర్కి ఏమైనా ప్లస్ అవుద్దా లేదంటే గెలిచిద్దా అని. జీటీ మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంటే జీటీ డెఫినెట్లీ ఒక ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ అండి. 217 రన్స్ వాళ్ళు చేసింది. సాయి సుదర్శన్ అన్ని 82 రన్స్. ఒక మంచి ఓపెనర్. ఆయన బ్యాటింగ్ కూడా చాలా బాగుండే. ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ఆయన ఆడిండు. అండ్ డెఫినెట్లీ బట్లర్ 36 అండ్ ఆల్సో రాహుల్ తివాటి 26 రన్స్ వీళ్ళు స్కోర్ చేసిండు. బట్ సాయి సుదర్శన్ వచ్చి ఒక బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ తోటి ఆయన ఓపెనర్ ఉండి ఆయన పెర్ఫార్మ్ చేసింది వాళ్ళ టీంకి చాలా లాభం. సో డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ గుడ్ అడ్వాంటేజ్ అగేన్స్ట్ ఆర్ఆర్. అండ్ ఆర్ఆర్ వాజ్ నాట్ ఏబుల్ టు స్కోర్ వెల్ అండ్ దే వర్ ఆల్ అవుట్ ఫర్ 159 అండ్ సాయి కిషోర్ 41 అండ్ ఆల్సో రియాన్ పరాగ్ వాజ్ ఏబుల్ టు స్కోర్ 26. But the most ప్రసిద్ధ్ కృష్ణ ఆయన 3 వికెట్స్ తీసిండు. ఒక ఫెంటాస్టిక్ బౌలింగ్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. అంటే ఈ ఫార్మాట్ ఆఫ్ గేమ్లో ఎట్లా అంటే నువ్వు స్కోర్ చేసినాక మనం ఆ టోటల్ని మనం డిఫెండ్ చేసుకోవాలా. ఆ డిఫెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బౌలర్స్ బాగా బౌలింగ్ వేయాలా, తర్వాత ఫీల్డర్స్ కూడా సపోర్టింగ్ ఉండాలి, క్యాచెస్ యాక్సెప్ట్ చేయాలా. అండ్ దే ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. And they have won very comfortably. Gujarat Tigers are wonderful. And definitely we should appreciate their teamwork. So ఈ T20 format of game అంటే teamwork చాలా ఇంపార్టెంట్ అండి. అందరు కలిసి ఆడితే డెఫినెట్లీ వీ కెన్ విన్. అండ్ చంద్రశేఖర్ గారు, ఆర్ఆర్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఈక్వల్గానే ఉన్నాయి. అయినప్పటికీ అంటే ఇంకా మొత్తం ఓవర్లన్నీ కూడా కంప్లీట్ అవ్వక ముందే ఆల్అౌట్ అయిపోయేంత నిరాశపరిచే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏమంటారు? యాక్చువల్గా పరాగ్ అండ్ సంజు వెన్ దీస్ టూ ఆర్ బ్యాటింగ్ నిజంగానే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉన్నాయి. బట్ కొంచెం ఒక డౌట్ఫుల్ డెసిషన్ తోటి ఎప్పుడైతే రియాన్ పరాగ్ అవుట్ అయిపోయాడు, ఆఫ్ కోర్స్ ఈ గాన్ ఫర్ డిఆర్ఎస్ లో కూడా అది స్నికోమీటర్ లో నో డౌట్ స్నిక్ అయినటువంటిది కనబడుతూ ఉంది. కానీ బట్ యాక్చువల్లీ బోత్ ఆర్ హ్యాపెండ్ ఎట్ ది సేమ్ టైమ్ అనేటువంటిది, అంటే బ్యాట్ హిట్టింగ్ ది గ్రౌండ్ ఎట్ ది సేమ్ టైమ్ అనేటువంటి దాంతో రియాన్ పరాగ్ ఫెల్ట్ హిస్ అన్హ్యాపీనెస్. ఈవెన్ బీయింగ్ ఎన్ ఎంపైర్ నేను కూడా యాక్చువల్ గా అంటే అట్లాంటి సిచ్యువేషన్ లో డెఫినెట్ గా బెన్ బ్రాడౌట్ షుడ్ హ్యావ్ గివెన్ టు ది బ్యాటర్. బట్ సమ్హౌ actually even Nitin Menon was the third umpire, very experienced. Now he is promoted to the ICC panel. So kabatti definite ga Ben Bradot Riyan Parag favor lo vastundemo anukunnanu nenu match chustu, but somehow it went wrong. So eppudaithe aa wicket padindo akkadi nunchi vaalla yokka momentum అనేటువంటిది దెబ్బతింది. దాంతోటే యాక్చువల్ గా దే లాస్ట్ ది గేమ్. బట్ ఆఫ్ కోర్స్ ఈ 18th ఎడిషన్ లో ఇంత మటుకు అసలు ఫామ్ లో లేనటువంటి రషీద్ ఖాన్ బౌల్డ్ వేల్ అక్కడ గుజరాత్ కలిసి వచ్చినటువంటిది. ఆన్ టాప్ యాక్చువల్ గా ఓకే సిరాజ్ ఒక వికెట్ తీసాడా, లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణ కావాల్సినటువంటి బ్రేక్ త్రూ ఇచ్చాడా, ఇవన్నీ కూడా దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. బట్ యాక్చువల్ గా వాళ్ళు జనరల్ గానే జీటీతో ఆడుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఏ టీం అయినా కానీ రాషీద్ ఖాన్ అండ్ ఇంకొక కేకేఆర్ విషయానికి వచ్చేటప్పటికి సునీల్ నరైన్ దే ఆర్ నాట్ ఇన్ దేర్ బెస్ట్ టచ్. సో కాబట్టి వాళ్ళని ఏం చేద్దామనే ఉద్దేశంతో ప్రిపేర్ అయి వచ్చినటువంటి టైంలో నిన్న పర్టికులర్ గా అటు రషీద్ ఖాన్ బౌలింగ్ చేసినటువంటి విధానంతో కొంచెం వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ అండ్ ఈక్వేషన్స్ మారాయి. దట్ మేడ్ ది డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నాను.
ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అంటే సెకండ్ ప్లేస్లో ఉంది టేబుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ. అయ్యా, అండ్ ఆర్సీబీకి అసలు మనం చెప్పక్కర్లేదు ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో. గెలుపు ఓటమికి సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టీం ఈ రోజు ఆడబోతున్న నేపథ్యంలో వాట్ యూ వాంట్ టు సే, ఎలా ఉండబోతుందని? ఆర్సీబీ ఇస్ అ గుడ్ టీమ్ అండి. వాళ్ళు హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నారు అండ్ దట్ టు బెంగళూరు. సో ఢిల్లీ క్యాపిటల్ ఆల్సో గుడ్ టీమ్, బట్ Hazlewood, Yashtal, even Kunal Pandey and Bill Salt and Virat Kohli and Padikkar and Patidar. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ పైన ఈ రోజు ఉంటుంది. ఎందుకంటే ఆర్సీబీ షుడ్ ట్రై టు విన్ అట్ దేర్ హోమ్ గ్రౌండ్. బట్ ఢిల్లీ ఈజ్ డూయింగ్ వండర్ఫుల్. అంటే ఢిల్లీ ఎంత వీళ్ళ ఆర్సీబీ ఎంత స్ట్రాంగ్ టీమ్ ఉంటే కూడా డెఫినెట్లీ అండర్ ది క్యాప్టెన్షిప్ ఆఫ్ అక్షర్ పటేల్ దే ఆర్ డూయింగ్ వెల్. అండ్ అభిషేక్ పోరల్ అండ్ సబ్స్ అన్ని ఒక ఫారిన్ ప్లేయర్ అండ్ అశుతోష్ శర్మ, స్టార్క్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్ వీళ్ళ టీంలో ఉన్నది. వీళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. బట్ ఢిల్లీ క్యాపిటల్ హాజ్ ఆల్రెడీ టేకెన్ 6 points లీడ్. అంటే 6 points ఉన్నారు వాళ్ళు ఇన్ 3 matches. Whereas we are not able to get so much of points for RCB because they played 4 matches. 6 points are there. Points are equal. But ఈ రోజు వాళ్ళు డెఫినెట్లీ ఆర్సీబీ విల్ ప్లే అ గుడ్ గేమ్ సో దట్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ 100. అండ్ మోర్ ఓవర్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఏమంటే హోమ్ గ్రౌండ్లో గెలవాలి వాళ్ళు ఓడిపోతున్నారు హోమ్ గ్రౌండ్లో. బట్ ఢిల్లీ క్యాపిటల్ ఈజ్ పెర్ఫార్మింగ్ వెల్, వాళ్ళ ఫామ్లో ఉన్నారు. డెఫినెట్లీ గుడ్ మ్యాచ్ బిట్వీన్ ఆర్సీబీ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పొచ్చు. బట్ ఈరోజు టాస్ గెలిచి ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందని అనుకుంటున్నారు. ఓకే. అండ్ చంద్రశేఖర్ గారు, ఈ హోమ్ గ్రౌండ్ అనే విషయం గురించి తీసుకుంటే ఇప్పటివరకు ఆర్సీబీ ఆడిన మ్యాచెస్లో ఏది కూడా హోమ్ గ్రౌండ్లో జరగలేదు, బయట గ్రౌండ్స్లో జరిగినవే. అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ 3 matches గెలిచింది, 1 matchలో మాత్రమే ఓడిపోయింది. సో ఈ రోజు జరగబోయేది ఈ హోమ్ గ్రౌండ్లో కాబట్టి ఎంతవరకు అడ్వాంటేజ్ అవ్వచ్చు అంటారు? హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఏ టీమ్ కైనా ఉంటుంది, బట్ ఈసారి ఎందుకన్నా కొంచెం అది రివర్స్ అవుతుంది. గుజరాత్ తోటి జరిగినటువంటి హోమ్ మ్యాచ్ ఆర్సీబీ ఓడిపోయింది. అలాగే ఈవెన్ చెన్నై ఓడిపోయింది ఆర్సీబీ. అలాగే 10 years తర్వాత ముంబైలో ఆర్సీబీ చేతిలో ముంబై ఓడిపోయింది. సో కాబట్టి ఈసారి యాక్చువల్ గా ఎస్ఆర్హెచ్ తన యొక్క ఫస్ట్ మ్యాచ్ గెలిచింది, ఆ తర్వాత హోమ్ గ్రౌండ్ మ్యాచ్ ఓడిపోయింది. సో సంభవ్ హోమ్ టీమ్ అడ్వాంటేజ్ అంటే తీసుకుంటుంది, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి ఈ ఐపీఎల్ కి సంబంధించి లాస్ట్ 17 editions నుంచి చెప్తున్నటువంటి ఆ మాట ఏదైతే ఉందో ఈసారి మాత్రం అది కొంచెం రివర్స్ అవుతున్నట్టుగా మనకి కనబడుతుంది. ఇప్పటిదాకా జరిగినటువంటి ట్రెండ్ ని మీరు గమనించినట్లయితే కనుక. సో డెఫినెట్ గా అంత పెద్ద హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది ఆర్సీబీకి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజున ఫైట్ మాత్రం నేను యాక్చువల్ గా ఐఎమ్ లుకింగ్ ఎట్ ఇన్ ఎ డిఫరెంట్ యాంగిల్. ఇఫ్ యు లుక్ ద గేమ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్రాస్పెక్ట్ ఆల్ టుగెదర్. జనరల్ గానే యాక్చువల్ గా ఒక ఢిల్లీ కుర్రాడు వచ్చి బెంగళూరు ఆడుతున్నాడు, అలాగే బెంగళూరు కుర్రాడు ఢిల్లీకి ఆడుతూ ఉన్నాడు. మీరు కనుక గమనించినట్లయితే రాహుల్ ద్రావిడ్ యాక్చువల్ విరాట్ కోహ్లీ బిలాంగ్స్ టు ఢిల్లీ, డొమెస్టిక్ అంతా కూడా అతను ఢిల్లీకి ఆడతాడు. అలాగే ఈవెన్ కేఎల్ రాహుల్ ఫ్రమ్ బెంగళూరు, హీఈస్ ప్లేయింగ్ ఫర్ ఢిల్లీ ఐపీఎల్ లో. సో కాబట్టి ఇలాగా సో ఎట్లా ఉంటుంది అనేటువంటిది. ఈవెన్ రాహుల్ యాక్చువల్ గా బిఫోర్ స్టార్ట్ ఆఫ్ 18th edition నన్ను కనుక ఆర్సీబీ కొనుక్కునేట్లయితే దానికి ఆడటానికి నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ప్లే ఫర్ మై హోమ్ టౌన్ ఆర్సీబీ అనేటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. సంభవం యాక్చువల్ గా అతను ఆర్సీబీకి రాలేదు. సో కాబట్టి ఎలాగా ఉంటుంది అది అనేటువంటి. ఎందుకంటే ఎప్పుడైతే సిరాజ్ ని ఆర్సీబీ రిలీజ్ చేసిందో, ఆ తర్వాత తను ఆక్షన్ లో కూడా కొనుక్కోలేదో, ఆ తర్వాత సిరాజ్ అదే బెంగళూరు మీద ఏ రకమైనటువంటి ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలబడ్డాడు అనేటువంటిది వీ హావ్ సీన్ ఇట్, వీ హావ్ విట్నెస్డ్ ఇట్. అందుకని డెఫినెట్ గా ఇప్పుడు ఈ రోజున రాహుల్ డెఫినెట్ గా ఒక సెంటర్ అట్రాక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఆన్ పేపర్ లేకపోతే హెడ్ టు హెడ్ మీరు కనుక అడిగేట్లయితే నో డౌట్ ఆర్సీబీకి కొంత ఎడ్జ్ ఉంది అనేటువంటిది బై స్టాటిస్టికల్ రిపోర్ట్, దట్ ఈస్ ట్రూ. బట్ ఈ రోజున డెఫినెట్ గానే డీసీకి అడ్వాంటేజ్ ఉన్నటువంటి మాట మాత్రం వాస్తవం. బికాస్ ఆర్సీబీకి డీసీ అటు బెంగళూరుని ఇటు ఢిల్లీని సపరేట్ చేస్తున్నటువంటి ఒకే ఒక్క రీజన్ ఏంటి అంటే కనుక ద వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు అటు కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ ఢిల్లీలో ఉండటం, ఆ రకమైనటువంటి స్పిన్ అటాక్ ని కౌంటర్ చేయగలిగినటువంటి బ్యాట్స్మెన్
లీవింగ్ దట్ విరాట్ కోహ్లీ సైడ్, మిగిలినటువంటి వాళ్ళు ఆ రకంగా స్పిన్ ని కౌంటర్ చేయగలిగినటువంటి బ్యాటర్లు ఆర్సీబీలో లేకపోవడం ఒకటైతే, మిచిల్ స్టార్క్ కి డెఫినెట్ గానే ఈవెన్ ఇన్ ది బైలాటరల్ సిరీస్ లో విరాట్ కోహ్లీ మీద ద బెస్ట్ ఫిగర్స్ ఉన్నాయి. సో కాబట్టి అది ఒకటి. ఇక్కడ ఒకవేళ విరాట్ కోహ్లీ మిగిలినటువంటి స్పిన్నర్లని బాగా నెగోషియేట్ చేయగలడు అని మనం అనుకుంటే కూడా మిచిల్ స్టార్క్ ని ఫస్ట్ హ్యాండిల్ చేయడం అనేటువంటిది ఇస్ ఎ డిఫికల్ట్ పార్ట్. సో అందుకని ఓవరాల్ గా బెంగళూరు ని కంటెంట్ చేయగలిగినటువంటి 3 టాప్ బౌలర్స్ ఢిల్లీలో ఉండటం అనేటువంటిది లక్కీగా. ఇంకా వాళ్ళ దాంట్లో అసలు యాక్చువల్ గా మేజర్ ఫెగ్రాక్ అతను అంత ఫామ్ లో లేడు, వెంటనే అవుట్ అయిపోతూ ఉన్నాడు. అంటే ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫామ్ లో లేకపోయినా కూడా అతను ఢిల్లీ అన్ని విజయాలు సాధిస్తుంది అంటే కనుక జస్ట్ యూ ఇమాజిన్ ఇఫ్ హీ కమ్స్ ఇన్ టు ఫామ్ హౌ ద డీసీ విల్ బి. సో అందుకని డెఫినెట్ గానే ఆన్ పేపర్ ఆర్సీబీ బలంగా కనబడుతున్నా కూడా మై ఫేవరెట్ గోస్ టు డీసీ టుడే. ఓకే, మీకేంటి సార్ ఇవాళ ఫేవరెట్ ఎవరు, ఆర్సీబీనా డీసీనా? వాట్ చంద్రశేఖర్ సెట్ ఇస్ రైట్, బట్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ ఓడిపోయినాక ఈ రోజు పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని మ్యాచెస్ ఓడిపోయినాం, మేము ఈ మ్యాచ్ మనం డెఫినెట్లీ ప్రెస్టీజియస్గా ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. బట్ విరాట్ కోహ్లీ పెర్ఫార్మెన్స్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ విరాట్ కోహ్లీ ఒక ఎండ్ ఉండి వేరే తోటి పార్ట్నర్షిప్ చేస్తే డెఫినెట్లీ ఒక పెద్ద స్కోర్ అంటే 200+ రన్స్ చేయాలండి. ఈ మ్యాచ్ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఎట్లా అంటే 200+ చేస్తే వస్తుంది. యూ కెన్ డిఫెండ్, దట్ ఈస్ ద వే ది బౌలర్స్ విల్ గెట్ ఎ ఛాన్స్. అండ్ ఆల్సో ఫీల్డింగ్ సపోర్ట్, క్యాచెస్ కూడా యాక్సెప్ట్ చేయాలా, గ్రౌండ్ ఫీల్డింగ్ బాగా ఉండాలా. అండ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ ఉన్నప్పుడు ఏమవుతుంటే హోమ్ క్రౌడ్ కూడా ఒక సపోర్టింగ్ రోల్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఆర్సీబీ అండ్ ఢిల్లీ క్యాపిటల్ ఒక మంచి మ్యాచ్ ఉండొచ్చు. బట్ చెప్పలేము, ఎందుకంటే మనం ఎప్పుడు ఆర్సీబీ ఫేవరెట్గా అంటున్నాం కానీ బట్ ఢిల్లీ క్యాపిటల్ ఈస్ ప్లేయింగ్ వెల్ బికాస్ దే హ్యావ్ స్టార్క్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ అండ్ టీ స్టబ్స్ అండ్ మంచి ప్లే. బట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంటే ఎవ్రీ మ్యాచ్ ఇస్ న్యూ మ్యాచ్ అండి. ఇప్పుడు ఆ మ్యాచ్, ఈ మ్యాచ్ ఏం ఆడతావు, ఏం పెర్ఫార్మెన్స్ ఉన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మెంటల్లీ యూ షుడ్ బీ వెరీ యాక్టివ్ అండ్ ఆల్సో యూ షుడ్ నో దట్ ఎవ్రీ మ్యాచ్ ఐ షుడ్ పెర్ఫార్మ్ వెల్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ఈ పెర్ఫార్మెన్స్ పైన చాలామంది వేరే టీమ్స్కు కొనవచ్చు. సో అట్లాంటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూపెట్టాలా. అండ్ హోప్ఫుల్లీ ఫారిన్ ప్లేయర్స్ చాలా మంచి పెర్ఫార్మ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్లో పెద్ద అమౌంట్ తోటి రావచ్చు. అండ్ ఈవెన్ ఆర్సీబీ ఆల్సో విల్ హ్యావ్ ది సేమ్ అడ్వాంటేజ్. బట్ మోర్ ఓవర్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది క్యాప్టెన్ అండి. క్యాప్టెన్ ఎట్లా చేంజెస్ చేస్తారో, ఎట్లా ఫీల్డ్ సెట్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ దిస్ మ్యాచ్ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఫస్ట్ 6 overs ఒక వికెట్ పోకుండా ఉంటే డెఫినెట్లీ 200+ రన్స్ చేయవచ్చు. అండ్ మోర్ ఓవర్ క్యాప్టెన్సీ సెకండ్ డిఫెండ్ చేసేటప్పుడు ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ చాలా బాగుండాలా. అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్ కూడా ఓన్లీ క్యాచెస్ యాక్సెప్ట్ చేయాలండి. క్యాచెస్ యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, వికెట్ పడిపోతుంది అండ్ దే విల్ బీ అండర్ ప్రెషర్. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండ్ ఐ హోప్ దట్ దిస్ మ్యాచ్ విల్ బీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్సీబీ. ఓకే, లెట్స్ సీ. అండ్ చంద్రశేఖర్ గారు, ఈ రెండు టీమ్స్ గురించి చూస్తే క్యాప్టెన్స్ ఆర్ ద అడ్వాంటేజ్ అని నాకు అనిపిస్తోంది. అంటే ఈ రెండు టీమ్స్ని బాగా లీడ్ చేస్తున్నారు, ఇటు అక్షర్ అయినా ఇటు పటీదార్ అయినా. వాళ్ళు ఎలా ఈసారి లీడ్ చేయబోతున్నారు అనుకోవచ్చు ఈ మ్యాచ్ని? అక్షర్ పటేల్ అండ్ పటీదార్ బోత్ ఆర్ యంగ్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. ఈవెన్ మీ ఇంట్రోలో చెప్పినటువంటిది డెఫినెట్లీ ఐ డూ అగ్రీ విత్ యువర్ introduction before start of the debate. But అక్షర్ పటేల్ ని ఆల్రెడీ బీసీసీఐ రికగ్నైజ్ చేసింది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది హీఈస్ ది ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ అనేటువంటి దాన్ని రికగ్నైజ్ చేసింది బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీ. కాబట్టి అతన్ని డిప్యూటీగా అనౌన్స్ చేశారు, అట్లీస్ట్ ఫర్ సర్టెన్ సిరీస్ కైనా కానీ. సో కాబట్టి దట్స్ అ డిఫరెన్స్. అంటే ఇద్దరు యంగ్స్టర్స్ లో ఆల్రెడీ టాలెంటెడ్ అనేటువంటిది ఎవరి ద్వారా ఎవరు గుర్తింపు పొందారు అనేటువంటిది అక్షర్ పటేల్. అంటే ఈవెన్ యాక్చువల్ గా అక్షర్ పటేల్ ద వే హీ ఈస్ యూజింగ్ హిస్ బౌలర్స్ ఈస్ రియల్లీ వెరీ వెరీ అట్రాక్టివ్ అండ్ క్యాచీగా ఉంది. నో డౌట్, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ పటేదార్.
ఆర్ ఈవెన్ యాక్చువల్ గా దట్ ఆల్రెడీ కోహ్లీ గైడెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఉంది యా ఈవెన్ ఫిల్ సాల్ట్ ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ వన్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాజిల్వుడ్ ఈస్ దేర్, ఈవెన్ ఆఫ్ కోర్స్ యాక్చువల్ గా ఒకవేళ ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంటే కనుక ఈసారి భువనేశ్వర్ కుమార్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అనేటువంటి చాలా స్పెక్యులేషన్స్ కూడా నడిచాయి. బట్ సంభవ్ యాక్చువల్ గా ఈ గాన్ టు బెంగళూరు. సో కాబట్టి అంటే క్యాప్టెన్ కావాల్సినటువంటిది, లేకపోతే క్యాప్టెన్ మెటీరియల్ చాలా మంది బెంగళూరులో ఉన్నారు. సో వాళ్ళ యొక్క ఇన్పుట్స్ అనేటువంటివి దొరుకుతూ ఉన్నాయి అతనికి, దట్స్ ట్రూ. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అక్షర్ పటేల్ స్వయంగా తనంతట తను నిర్ణయాలు తీసుకుంటున్నటువంటిది మనకు కనబడుతోంది. అందుకనే యాక్చువల్ గా ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ఇఫ్ యూ రీకలెక్ట్, అక్షర్ పటేల్ బీయింగ్ ఏ కెప్టెన్ అండ్ బీయింగ్ ఏ మెయిన్ స్పిన్నర్, ఈ బౌల్డ్ ఎట్ నెంబర్ 6. సో 6th బౌలర్ గా అతను బౌలింగ్ వచ్చాడు అంటేనే అతని యొక్క క్యాప్టెన్సీ, అతను మిగిలినటువంటి టీం ని ఎలా లీడ్ చేస్తున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. దట్ మేక్స్ దట్స్ ట్రూ. నేను యాక్చువల్ గా ఎప్పుడు క్రికెట్ ఇప్పుడు క్యాచ్ పడితే బ్యాట్స్మెన్ అవుట్ అవుతాడు, లేకపోతే ఫీల్డింగ్ బాగా చేయాలి, బౌలింగ్ బాగా చేయాలి, దట్స్ ఆల్ గేమ్ కామన్. అది క్రికెట్ లో కామన్. నేను దాని గురించి ఎప్పుడు మాట్లాడను, దాని గురించి నేను డిస్కస్ చేయను ఇన్ఫాక్ట్. సో కాబట్టి ఇఫ్ యూ లుక్ ద గేమ్ బియాండ్ ది గేమ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, సో అది కనుక చూసేట్లయితే డెఫినెట్ గా దీస్ ఆర్ ఆల్ ది పాయింట్స్ వాట్ మేకింగ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బెంగళూరు క్యాప్టెన్ అండ్ ది ఢిల్లీ క్యాప్టెన్. యా అండ్ బిగ్ స్కోర్స్ విషయం అంటే ఎంత స్కోర్ చేసినా కూడా చేసేయచ్చు అన్న కాన్ఫిడెన్స్ దగ్గర నుండి ఇప్పుడు మళ్ళీ అగైన్ 200, 250, 300 కూడా రీచ్ అవ్వచ్చు అన్న దగ్గర నుండి మళ్ళీ అగైన్ 200కి వచ్చేసామా అంటే కొంత తడబడుతూ ఆడుతున్నారు ఈ సీజన్లో అనిపిస్తోంది చేజింగ్లోకి వచ్చేసరికి. మీ అంతేనా? ఎస్ సార్ మీరే. యా దానికి రీజన్ ఏంటంటే సహజంగానే ఐపీఎల్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ లాంగ్ రన్ షెడ్యూల్. సహజంగానే వికెట్స్ అనేటువంటి ప్రిపేర్ చేసి ఉంటారు. అందుకనే దెర్ ఇస్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఫ్రమ్ బీసీసీఐ టు ఆల్ ది ఫ్రాంచైజీ ఓనర్స్. అంటే వాళ్ళ వెన్యూలు ఏవైతే ఉన్నాయో, ఫర్ దట్ మ్యాటర్ ఎస్ఆర్హెచ్ అయితే కనుక హైదరాబాద్, లేకపోతే కనుక బెంగళూరు, చెన్నై, వేరెవర్ ఇట్ ఈస్, వాళ్ళ యొక్క వెన్యూలు ఏవైతే ఉన్నారో అక్కడ అట్లీస్ట్ 1 month బిఫోర్ నుంచి అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ ఆ స్ట్రిప్ మీద జరగకూడదు అనేటువంటిది ఇట్ ఈస్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. ఎందుకంటే వన్స్ ద టోర్నమెంట్ స్టార్ట్స్ డెఫినెట్ గా క్యూరేటర్స్ కి దే విల్ నాట్ గెట్ ఎనీ యాంపుల్ టైమ్ టు రిపేర్ ది వికెట్. సో అందుకనే ఒక్కసారి అది చేసేసి ఉంచిన తర్వాత మ్యాచ్ మొదలవుతూ ఉన్నప్పుడు సరైనటువంటి వాటరింగ్ ఫెసిలిటీ అనేటువంటిది స్ట్రిప్ కి రాదు, ఆ వికెట్ కి రాదు. మోర్ ఓవర్ వీఆర్ ప్లేయింగ్ అండర్ హాట్ సన్. సో కాబట్టి ఈ రకమైనటువంటి హీట్ కండిషన్స్ లో ఎప్పుడైతే వాటరింగ్ జరగదో డెఫినెట్ గానే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది గేమ్ వికెట్స్ ఎప్పుడు స్లో డౌన్ అవుతూ ఉంటాయి. అందుకనే మీరు కనుక గమనించినట్లయితే యూ టేక్ ఆల్ ది హిస్టరీ ఆఫ్ 17 ఎడిషన్స్, సెకండ్ హాఫ్ ఎప్పుడు కూడా స్పిన్నర్ల డామినెన్స్ అనేటువంటిది ఉంటుంది. బికాస్ ద రీజన్ ఈస్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ వాటరింగ్, గ్రాస్ అనేటువంటిది అక్కడ మొలిచేటువంటి అవకాశం ఉండదు. రాను ఏమవుతుందంటే కనుక జనరల్ గానే బెల్టర్లు తయారవుతూ ఉంటాయి. ఈవెన్ ఈసారి ఇనిషియల్ గానే ఆ రకంగా రావటం, రబాడా లాంటి వాళ్ళు కొంచెం ఇరిటేట్ కావటం, అఫ్ కోర్స్ దాని మీద బీసీసీఐ ఏదో టీమ్ మేనేజ్మెంట్ తోటి జీటీ తోటి మాట్లాడింది అనేటువంటి వార్తలు వచ్చినాయి. దట్ ఇస్ ఐఎమ్ కీపింగ్ ఎసైడ్ దట్. సో కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే క్యూరేటర్స్ కి సఫిషియంట్ టైం రాకపోవడం తోటి సహజంగానే ఆ స్లో డౌన్ అనేటువంటిది ఉంటుంది, ఆ డిటరేషన్ అనేటువంటిది వికెట్ మీద ఉంటుంది. కాబట్టి ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ది బిగినింగ్ టోర్నమెంట్ మనం 300 ఎక్స్పెక్ట్ చేసినటువంటిది రాను ఈవెన్ ఆ 200 ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 170, 180 ఇస్ ద ఫార్ స్కోర్ అండ్ రాను ఆ 180 అనేటువంటిది వెరీ మచ్ డిపెండింగ్ టోటల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇన్ డ్యూ కోర్స్. దట్స్ ద మెయిన్ రీజన్. ఎగ్జాక్ట్లీ. మోహన్ సార్ మీరేమైనా యాడ్ చేస్తారా? అని ఆయన చెప్పింది అకార్డింగ్ టు వికెట్ అండి. సో ఇట్ విల్ బి స్విన్ ట్రాక్ అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఐ థింక్ 200 చేయాలండి. దే హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ సెట్. 200+ చేస్తే డెఫినెట్లీ ఒక విన్నింగ్ స్కోర్ ఉంటుంది. అండ్ సెకండ్ బౌలింగ్ వేసేటప్పుడు డిఫెండ్ చేయాలా. డిఫెండింగ్ ఎట్లా ఉంటుందంటే నీ బౌలర్స్ బాగా ఎలా ఒక బౌలర్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటే ఆ బౌలర్ బాగా వేయడు. క్యాప్టెన్సీ పైన ఉంటుంది, క్యాప్టెన్ని ఎప్పుడు చేంజ్ చేస్తాడు, చేంజ్ చేసి ఇంకొక బౌలర్ని తీసుకొస్తాడు, మళ్ళీ తర్వాత సేమ్ బౌలర్ని తీసుకొస్తాడు మంచి ఫామ్లోను. సో ఇది ఆల్ డిపెండ్స్ అపాన్ ఆన్ దాట్ పర్టికులర్ డే. ఇది యాక్షన్ ఏంటంటే యాక్షన్ ఓరియంటెడ్ మ్యాచెస్. టుడే yesterday he bowled well, today he might not bowl well, who knows. The batsman will let him out. So it depends upon on that particular day. You have to keep on performing well, and also you should try to convince your franchise owners that I am a good player, I can bowl well, bat well and feel well. అంటే ఒక కన్విన్స్ చేయాలి. అంటే బై
ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ తోటి చాలా మంది మ్యాచెస్ గెలిపించినారు. అంటే విత్ పార్ట్నర్షిప్ డెవలప్ చేసుకుని దే వన్ ద మ్యాచెస్. అవును. But today matches, it will be very interesting. Why? Because RCB has lost some matches in Bangalore. So today RCB will definitely try to rectify and try to play their best. అంటే హోమ్ క్రౌడ్ అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ ఆల్సో పీపుల్ సపోర్ట్. మనం ఎందుకు ఓడిపోతున్నాం అని వాళ్ళు ఒక కూర్చొని టీమ్ మీటింగ్ వాళ్ళు కూర్చున్నారు. ఈరోజు ఆర్సీబీ డెఫినెట్లీ విల్ గివ్ ఎ గుడ్ ఫైట్ టు Delhi Capitals. Yeah. Even Delhi Capitals is starting as a favorite to win this match. But today you will have a tough match. Today RCB will give a good fight to Delhi Capital. It depends upon on that particular day what score you do on the once you take the batting. So it depends upon the captain and also the players when ఎందుకు చాలా డిపెండ్ అయి ఉంటుంది. They should play with responsibility. First 6 overs wicket పోకుండా 60-70 runs యాడ్ చేస్తే విల్ గో ఫర్ 200. అట్లాంటి రెస్పాన్సిబిలిటీ తోటి ఆడితే డెఫినెట్లీ బ్యాటింగ్ ఫస్ట్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ దే స్కోర్. అవును. అండ్ మోహన్ గారు, ఈ రోజుకి రెండు టీమ్స్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్ ఆర్ ప్లేయర్? ఫేవరెట్ పర్సన్ విల్ బి విరాట్ కోహ్లీ బికాస్ Virat విరాట్ కోహ్లీ is he played for India and he performed very well in other matches also. But if you take in the Delhi Capitals, Akshar Patel, why? Because Akshar Patel is in the Indian team. He is also not only a bowler but he is also a batsman. He can contribute in batting also. So he is an all-rounder. See, captain is an all-rounder means he can bat well and bowl well and also field well. So atlati Akshar Patel unnadu because he also bowls well for the Indian team. So he will definitely try to do well for Delhi Capitals. So Akshar Patel is also a favorite for the Delhi Capitals. ఓకే. అండ్ చంద్రశేఖర్ గారు, మీకు హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్ ఫర్ టుడే రెండు టీమ్స్ నుండి? See, I am looking in a different angle, ma'am, all times. Somehow, actually, Mohan కి నాకు ఎప్పుడు కూడా కాంట్రవర్సీ అనేటువంటిది నడుస్తూనే ఉంటుంది. Somehow, actually, I am looking at Faf du Plessis because, see, బెంగళూరు అసలు ఎందుకు ఇంత మటుకు కప్పు గెలవలేదు అనేటువంటిది ఒక పెద్ద బేతాళ ప్రశ్న. ఇప్పటిదాకా కూడా అది జరగలేదు. ఈవెన్ యాక్చువల్ గా కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు అనేటువంటిది రాజమౌళి కనీసం ఒక 2 years తర్వాత అన్నా కానీ రివీల్ చేశాడు, అందరికీ తెలిసిపోయింది ఎందుకు పొడిచాడు అనేటువంటిది. బట్ ఆర్సీబీ ఎందుకు కప్పు గెలవలేదు అనేటువంటిది ఒక బేతాళ ప్రశ్న అయితే దాన్ని ఆల్మోస్ట్ కప్పు గెలిచేటువంటి దాకా తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఫాఫ్ డు ప్లెసిస్. సో కాబట్టి ఫాఫ్ ని రిటైన్ చేసుకుంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అతన్ని రిటైన్ చేసుకోకపోగా ఈవెన్ యాక్చువల్ గా తిరిగి ఆర్టీఏ లో కూడా తీసుకోలేదు. ఆ తర్వాత ఈవెన్ యాక్చువల్ గా దీంట్లో కూడా కొనలేదు. కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఎట్ డు ప్లెసిస్ హౌ హీ విల్ ప్లే అగెన్స్ట్ హౌ యాక్చువల్లీ సిరాజ్ ప్లేడ్ అగెన్స్ట్ బెంగళూరు. నౌ యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఎట్ దట్. సో ఫాఫ్ డు ప్లెసిస్ టు బి ప్లేయర్ టు వాచ్. ఈవెన్ యాక్చువల్ గా అశుతోష్ శర్మ, డోంట్ ఫర్గెట్ దట్. ఢిల్లీకి ఒక అదనపు బలాన్ని ఇచ్చినటువంటిది డెఫినెట్ గానే అశుతోష్ శర్మ. అండ్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఇన్ బెంగళూరు విషయంలో కనుక చూసేట్లయితే డెఫినెట్ గానే ద బౌలర్ టు వాచ్ హ్యాజిల్వుడ్. టుడే హ్యాజిల్వుడ్ ని కనుక ఇనిషియల్ గా తీసి నెగోషియేట్ చేయగలిగితే మాత్రం దెన్ యాక్చువల్లీ ద అశుతోష్ విల్ డూ ద రెస్ట్. సో అందుకని దీని విషయానికి వచ్చేటప్పటికి నేను ఆఫ్ కోర్స్ నో డౌట్ పడిక్కల్ ఈస్ ద యంగ్ వన్. ఐఎమ్ లుకింగ్ ఎట్ పడిక్కల్ అండ్ హ్యాజిల్వుడ్ ఇన్ బెంగళూరు అండ్ ఫాఫ్ అండ్ దిస్ థింగ్ అశుతోష్ ఇన్ ఢిల్లీ. And at the end again I am repeating my favorite is DC. యా. మీరు ఆర్సీబీని, మీరు డీసీని సపోర్ట్ చేస్తున్నారు. లెట్స్ సీ ఎవరు గెలవబోతున్నారు అని. నాకు నా రీజన్స్ ఉన్నాయి. నేను డీసీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అనే దానికి నాకు రీజన్స్ ఉన్నాయి. నేను ఇంత మటుకు చెప్పినటువంటివి ఆల్ మ్యాచెస్ నేను ఏం టీం అయితే గెలిచింది అన్నాను, గెలుస్తుంది అన్నానో దట్ వన్. సో లెట్స్ సీ సార్ ఇవాళ ఏం జరగబోతోంది అనేది చూసి మనం మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. మోహన్ విన్స్ ఆర్ చంద్రశేఖర్ విన్స్, whoever wins. లెట్స్ సీ సార్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు ఫర్ ద అనాలిసిస్. ఇది ఇవాళ స్పోర్ట్స్ చూస్తూనే ఉండండి 10 TV.